ఈ సినిమా చూసిన తర్వాత కొంతమంది మీరు గమనించుంటారో లేదో తెలీదు గానీ, డాడీని, విశ్వాసాన్ని ఈ 2 సినిమాలని పక్క పక్కన పెట్టి ఈజ్ ఈక్వల్ టు మనశంకర ఏం వరప్రసాద్. మాట్లాడుతున్నారు సార్? ఏం మాట్లాడుతున్నారండి? డాడీయే. విశ్వాసం కాదు. విశ్వాసం నయనతార వల్ల కలిసి ఉండొచ్చు. నయనతార చేసింది సరే. నేను ఇన్స్పైర్ అయింది డాడీ. మొహమాటం లేకుండా చెప్తాను కదా. నాకు డాడీ సినిమా నేను అప్పట్లో చూశాను. డాడీలో చిరంజీవి గారి మీద ఫ్యామిలీ ఎమోషన్స్ అద్భుతంగా పండినాయి. బట్ సినిమా ఆశించినంత విజయం సాధించలేదు. ఎందుకంటే దాని చుట్టూ ఇలాంటి ఒక కోటరీ కట్ల అనేది నా ఫీలింగ్. సో దాంట్లో ఉన్న సోల్ అలా ఉండాలి అని చెప్పి తీసుకున్నాం. సో యాజ్ ఇట్ ఈస్గా అలా తీసుకెళ్ళలేదు. సో కాన్ఫ్లిక్ట్ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య పిల్లలు ఆ కాన్ఫ్లిక్ట్ పట్టుకున్నాం. సో ఇన్స్పైర్ అయిన మాట వాస్తవమే. అది వాంటెడ్గానే ఇన్స్పైర్ అని చేసిన ఇది. సో మనం దాని ఛాయలు ఎక్కడా కనపడకుండా మ్యాక్సిమం ట్రీట్మెంట్లో మీకు ఎక్కడ ఒక్క సీన్ కూడా దాంట్లో యాస్టీస్ ఉండదు. ఆ కేర్ మేము తీసుకున్నాం. అవుటర్ లైన్లో చూసుకుంటే అనిపించి ఉండొచ్చు. అవుటర్ లైన్లో తీసుకుంటే కొడుకు దిద్దిన కాపురం, పచ్చని కాపురం, కృష్ణ గారే 30 సినిమాలు తీశారు. ఉన్నాయి అంటున్నారు. ఇప్పుడు మీకు భార్యాభర్తల మధ్య కథలు ఇట్లా పిల్లలు బోల్డ్ ఉన్నాయి కదా. పచ్చని కాపురం అదే ఉన్నాయి, చాలా సినిమాలు ఉన్నాయి. ఇంకా హీరో విలన్ కథలు తీసుకుంటే కూడా హీరో విలన్ కథలు కూడా కాన్ఫ్లిక్ట్స్ అయ్యే ఉంటాయి కదండి. హీరో చెల్లిని విలన్ చంపడం, లేకపోతే హీరో విలన్ చంపడం. ద బేసిక్ గ్రౌండ్లు అక్కడే ఉంటాయండి. మధ్యలో మనం ఎలాంటి గేమ్ ఆడతాం అనేది డిసైడింగ్ ఫ్యాక్టర్ సినిమాకి. కాబట్టి ఐఎమ్ నాట్ ఫీలింగ్ అదేదో నేను ఇది చేశాను అనుకోవట్లేదు. ఐఎమ్ హానెస్ట్లీ సేయింగ్ దట్ ఐ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ దట్.